దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని మేము ఆయా ఫోన్ కాల్స్ ద్వారా టెక్స్ట్ మెసేజెస్ ద్వారా తెలుసుకొని చాలా సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. ఈ మాటలు దేవుడు అబ్రహాముతో చెబుతున్న మాటలు. అబ్రహాముకు దేవుడు సంతానం వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాముకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముకు 75 సంవత్సరాల వయసు, శారాకు 65 సంవత్సరాల వయసు. ఆ వయసులో అబ్రహాము శారాలు సంతానం పొందుకోవడం సహజంగా అసంభవమైన అసాధ్యమైన కార్యం. కానీ దేవుడు ఆ వయసులో అబ్రహాముకు వాగ్దానం చేశాడు. వాగ్దానం అయితే పొందుకున్నారు, కానీ అబ్రహాముకు శారాకు అలాంటి కార్యం జరుగుతుందా అనేది ఒక ప్రశ్నే. అలాంటి స్థితిలో అబ్రహామును ప్రోత్సహించడానికి దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు. అబ్రహామును గుడారములో ఉండగా గుడారములో ఉన్న అబ్రహామును వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చాడు. ప్రియులారా, ఆ గుడారములో అబ్రహాము ఉన్నంతసేపు అబ్రహాముకు కనిపించేది తాను, అలాగే శారా. తనను తాను చూసుకున్నప్పుడు, శారాను చూసినప్పుడు అసాధ్యతే కనిపిస్తుంది, అసాధ్యమైన స్థితే కనిపిస్తుంది. నా శరీరంలో పిల్లలు కనగలిగిన పరిస్థితి లేదు, శారా గర్భం ఉడిగిపోయింది, శారా శరీరంలో పిల్లలు కనగలిగిన పరిస్థితి లేదు అనే అసాధ్యమైన స్థితే కనిపిస్తుంది. ప్రియులరా, మన ఆలోచన పరిధి అనే గుడారములో ఉన్నంతకాలం మన అసాధ్య పరిస్థితులు, మన పరిమితులు మాత్రమే మనకు కనిపిస్తాయి. అందుకనే దేవుడు అబ్రహామును ఆ గుడారము వెలుపలికి తీసుకుని వచ్చి మన ఆలోచన పరిమితుల నుంచి, మన ఆలోచన పరిధులు మనల్ని ఒక పరిమితిలో ఉంచేస్తాయి. నేను ఇంత మాత్రమే చేయగలను, నేను ఇంత మాత్రమే పొందగలను, నేను ఇంత మాత్రమే సాధించగలను అనే పరిమితుల్లో మన ఆలోచనలు అరెస్ట్ చేసేస్తాయి. అలాంటి చెరలో మనల్ని ఉంచేస్తాయి. అందుకే అబ్రహామును దేవుడు గుడారము వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూడమంటున్నాడు. గుడారం లోపల ఉన్నంతకాలం అసాధ్యత కనిపిస్తుంది. గుడారంలో లోపల ఉన్నంతకాలం వారి శరీరాల్లో ఉన్న పరిమితులు కనిపిస్తాయి. గుడారం లోపల ఉన్నంతకాలం సహజ సిద్ధమైన స్థితిలో ఏ ఇంపాసిబిలిటీస్ ఉన్నాయో, ఏ అసాధ్యమైన స్థితిగతులు ఉన్నాయో వాటిని చూడగలడు అబ్రహాము. వెలుపలికి తీసుకుని వచ్చాడు దేవుడు. వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూడమన్నాడు. ప్రియులారా, గమనించాలి, ఆకాశం వైపు చూసి నక్షత్రాలను లెక్కించమని చెప్పడం నిజమే, కానీ దానికి మించి ఆకాశం వైపు చూడమని చెప్పడంలో, అబ్రహామా నీ స్థితిగతుల వైపు చూడొద్దు, నా వైపు చూడు. దేవుని వైపు చూస్తే, దేవుని మీద ఆధారపడితే మన పరిమితులన్నీ పటాపంచలైపోతాయి. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయడం మొదలు పెడతాడు. అదే అబ్రహాముకు నేర్పించాడు. డోంట్ స్టే బ్యాక్ ఇన్ యువర్ టెంట్, ద టెంట్ ఆఫ్ యువర్ లిమిటేషన్స్, ద టెంట్ ఆఫ్ యువర్ ఇంపాసిబిలిటీస్. అలాంటి అసాధ్య స్థితిని సూచించే ఆ పరిమితులలో నిన్ను చెరలో ఉంచే ఆ గుడారం నుంచి బయటకు వచ్చి దేవుని వైపు చూస్తే నీ దర్శనం విశాలపరచబడుతుంది. ఆ విశాలపరచబడిన దర్శనంలో నీవు దేవునిని చూడగలుగుతావు. దేవుని చూసినప్పుడు నీ అసాధ్య స్థితి అంతా కూడా నీ హృదయంలో నుంచి దేవుడు తీసివేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ఈరోజు ప్రియమైన విశ్వాసి, నీ జీవితంలో ఉన్న అసాధ్యమైన స్థితిగతులనే చూస్తున్నావా? నీ జీవితంలో ఉన్న పరిమితులను మాత్రమే చూడగలుగుతున్నావా? లేక నీ జీవితంలో ఇంకేమాత్రం కూడా సాధ్యం కాదు అనే స్థితిగతులను మాత్రమే చూడగలుగుతున్నావా? దేవుడు అలాంటి గుడారములో నుంచి నిన్ను వెలుపలికి తీసుకుని రావాలని ఆశపడుతున్నాడు. అలాంటి పరిమితులనే గుడారం,
అలాంటి ఆలోచన పరిధిలో మనం చెరలో ఉంచబడిన గుడారం, అలాంటి చిన్ని ఆలోచనలో మనం బంధించబడిన గుడారం, ఆ గుడారంలో నుంచి బయటకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాడు. నీవు దేవుని మాటను విని ఆ గుడారంలో నుంచి బయటకు రాగలిగి దేవుని వైపు చూడగలిగితే దేవుడు నీ జీవితంలో సాధ్యపరచగలిగే గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని నువ్వు చూడగలుగుతావు. చూడగలగడం మాత్రమే కాదు, దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అబ్రహాము అదే చేశాడు. ఆయన వెలుపలికి తీసుకుని వచ్చినప్పుడు అబ్రహాము ఆ గుడారము వెలుపలికి వచ్చి ఆయన ఆకాశపు నక్షత్రాలు లెక్కించు అంటే, నేను లెక్కించలేను ప్రభు, అలాంటి విస్తారమైన సంతానముగా జనాంగముగా నిన్ను చేస్తానని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, నీ పరిమితులను చూడకుండా దేవుని యొక్క అపరిమితమైన శక్తిని నువ్వు చూడగలిగితే, దాన్ని నువ్వు ఆశ్రయించగలిగితే, దాని మీద నీవు ఆనుకొనగలిగితే, దేవుని అపరిమితమైన శక్తిపై నీ విశ్వాసం ఉంచగలిగితే, దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు కూడా అబ్రహాముకు చేసిన కార్యాల్లాగా, ఆకాశంలో నక్షత్రాలను లెక్కించంటే నేను లెక్కించలేను అన్నాడు. నీ ఊహించని కార్యాలు, నీవు అడగని కార్యాలు, నీ ఆలోచనలో లేని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అయితే నీ పరిమితులనే గుడారం నుంచి వెలుపలికి రా, దేవుని వైపు చూడు, నీ దర్శనం విశాలపరచబడుతుంది. దేవుని మీద ఆనుకో. దేవుడు నీ ఊహించని కార్యాలు, నీ శక్తికి మించిన కార్యాలు, నీవెన్నడూ కలలు కనని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడువైన మా తండ్రి, కృపగల దేవా, నీవు మమ్ములను అపారముగా ప్రేమించే దేవుడవు. మా జీవితాల పట్ల గొప్ప కార్యాలు చేయాలని, అపరిమితమైన ఆశీర్వాదాలతో మా జీవితాలను నింపాలని ఆశించే దేవుడవు. కనుక మా జీవితాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ హస్తాల్లోనికి మా జీవితాలు తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ మాటలు విన్నవారందరూ కూడా వారి పరిమితులు అనే గుడారం నుంచి బయటకు రాగలిగేటట్లుగా, అసాధ్యం అనే బంధకాల్లో బంధించబడిన స్థితి నుంచి బయటకు రాగలిగేటట్లుగా నీ కృప వారికి దయచేసి, నీ అపరిమితమైన శక్తిని చూడగలిగే విశ్వాస స్థితిని వారికి దయచేసి, నీ శక్తి మీద ఆధారపడి, నీ శక్తి మీద ఆనుకొని విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు వారి జీవితంలో పొందుకోగలిగేటట్లుగా నీ కృప ఈ మాటలు విన్న వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ, వారి జీవితాల్లో సమస్యలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, విడుదల దయచేయండి. అవసరతల్లో మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారి అవసరతలు తీర్చండి. నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలా షేర్ చేస్తే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.